70 లక్షల దాకా ఏదో ఒక ఫ్రెండ్ నమ్మి మోసపోయింది ఏదో ఉందంట, ఏందన్నా? అవునండి, అతను కూడా చాలా బాబాయ్ బాబాయ్ అని నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. నేను ఏ ప్రాపర్టీ చూసినా కూడా అది వద్దు బాగాలేదు, ఇది వద్దు బాగాలేదు, అది అని ఆఖరికి వాళ్ళ నాన్నను కూడా తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ నాన్న కూడా ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేసి అది ఈరోజు ఆ ప్రాపర్టీస్ నేను ఎంత తక్కువ అమౌంట్ లో నాకు అప్పుడు దొరికిందంటే అంత తక్కువ అమౌంట్ లో దొరికింది. దాన్ని వద్దని చెప్పేసి వదిలేపించి అన్ని అట్లనే వదిలేపిస్తే ఈ రోజు అవి ఒక్కొక్కటి 50 కోట్లు 100 కోట్లు అట్లాంటి ప్రాపర్టీస్ అవి. ఈవెన్ మణికొండలోనే 2 acres 11 lakhs కే ఇస్తామన్నారు. మణికొండలో 2 acres 11 lakhs కి ఇస్తామన్నారు. దాంట్లో ఇప్పుడు విల్లాలు కట్టినారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టినారు. ఒక పక్కకంతా అపార్ట్మెంట్స్, ఒక పక్కంతా విల్లాస్. అందులో ఒక 20 విల్లాలు వచ్చినా కూడా నా వంతుకి ఆ 2 acres కి 20 విల్లాలు వచ్చినా కూడా ఒక్కొక్క విల్లా 15 కోట్లు. చూడండి, పోనీ 10 విల్లాలు వచ్చినా 100 కోట్లు.